మిత్రులకు పునఃస్వాగతం. మహాకవి భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిలో నీతి శతకాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. శిరస్యార్వం స్వర్గాత్ పశుపతి శిరస్తః క్షితిధరం మహీద్రాదుత్తుంగాదవని అవనేశ్చాపి జలధిం అధో గంగానీయం పదముపగతాస్తోకమధవాం వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః. వివేకవంతుడైన వాడు కూడా ఒక్కసారి పొరపాటు చేస్తే సర్వనాశనానికి దారితీస్తుంది ఆ ప్రయత్నం. అందుకనే పెక్కుగా మంగులు కదా వివేకభ్రష్ట సంపాతములని తెలుగు చేశాడు ఏనుగు లక్షణ కవి. సా ఇయం గంగా, ప్రసిద్ధి అయినటువంటి ఈ గంగానది స్వర్గాత్, స్వర్గం నుంచి, శార్వం, శివునిదైన, శిరః, శిరస్సును, పశుపతి శిరస్తః, శివుని యొక్క శిరస్సు నుండి, క్షితిధరం, హిమాలయ పర్వతం మీదకి, ఉత్తుంగాత్, ఎత్తైన, మహీద్రాత్, ఆ హిమాలయ పర్వతము నుండి, అవనిం, భూమి మీదకి, అవనేహ, అపుచ, ఆ భూమి మీద నుండి కూడా, జలధిం, సముద్రమును, అధః, క్రింద అంటే పాతాళ లోకమునందు, స్తోకం, కొంచెము, పదం, చోటును, ఉపగత, పొందింది. అథవా అట్లు ఎట్లా అనగా, వివేకభ్రష్టానాం, తెలివి మాలిన వారికి, శతముఖ అంటే 100 త్రోవలు కలిగినటువంటి, వినిపాతః, అధోగతి, భవతి, కలుగుచున్నది. భోజ కాళిదాస కథల్లో మనం చెప్పుకుంటాం. మెట్టు పైన ఉన్నటువంటి బిందె జారితే కిందకు వచ్చేంత వరకు ఆగదు. అలాగే వివేకవంతుడైనటువంటి వాడు, తెలివి మాలిన వాడు గనక ఒక్కసారి పొరపాటు చేస్తే ఆ భ్రష్టత్వం 100 రకాలుగా ఉంటుంది అంటున్నాడు. ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి యస్తోకాంబోధి పయోధి నుండి, పవనాంధోలోకముంజేరే గంగా కూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతముల్. భగీరథుడు కోరాడు కదా అని సరే వస్తాను అన్నటువంటి గంగాదేవికి ఎన్ని తిప్పలు వచ్చినాయో ఈ పద్యంలో చెబుతూ వివేక భ్రష్టత్వం మూలంగా వచ్చేటటువంటి నష్టాన్ని తెలియజేశాడు మహాకవి. ఆకాశంలో ఉన్నటువంటి గంగానది ఈశ్వరుని యొక్క తల మీదకి, అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీదకి, హిమాలయం నుంచి భూమి మీదకి, భూమి నుంచి సముద్రంలోకి, సముద్రం నుంచి పాతాళానికి చేరింది. గొప్ప స్థితి నుంచి తొలగినటువంటి వివేకహీనులకు ఈ విధంగానే అనేక విధమైనటువంటి జారుపాట్లు తప్పవు, ఈ విధమైనటువంటి హాని కలుగుతుంది అంటున్నాడు మహాకవి. స్వస్తి.